షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌లో స్వాగతం. ఇక్కడ ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో, అది 'నాయక్' మూవీ నుంచి 'ఒక చూపుకే పడిపోయా' అన్న పాట. అయితే దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని, అదసలు ఎక్కడ షూట్ చేశారు అని రివర్స్ ఇంజినీరింగ్ చేసి, ఆ లొకేషన్‌ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట స్లొవేనియాలో అట్‌లీస్ట్ 5 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. పోతే ఇప్పుడు మీరు ఏదైతే క్లిప్ చూడబోతున్నారో, అది ఈ లిస్ట్‌లో లొకేషన్ నంబర్ 5. ఆబ్వియస్‌గా స్లొవేనియన్ పేరు. సో, దాన్ని పోస్తోయినా అని పలుకుతారు. అక్కడ షూట్ చేశారు. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొదటి సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్, తర్వాత ఈ రెండో సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇందాక ప్లే అయిన క్లిప్ నుంచి నేను తీసిందే. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే మీరు ఈ కేవ్ చూస్తున్నారో, దాన్ని పోస్తోయినా కేవ్ అంటారు. సో, అది స్లొవేనియాలో పోస్తోయినా అన్న పేరుతో ఒక టౌన్ ఉంది. అక్కడ ఉంది. ఓకే. సో, ఇక్కడిప్పుడు మీరు మ్యాప్‌లో చూస్తున్నట్టు స్లొవేనియా క్యాపిటల్, దాన్ని ల్యుబ్లియానా అని ప్రొనౌన్స్ చేస్తారు. ఆబ్వియస్‌గా అది స్లొవేనియన్ పేరు. అయితే దాన్ని నేనిక్కడ రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. అయితే అక్కడి నుంచి సౌత్ వెస్ట్‌లో పోస్తోయినా అని ఒక టౌన్ ఉంది. సో, అంటే అది మునిసిపాలిటీ కూడా అండ్ టౌన్ కూడా 2. ఓకే. సో, అది ఇక్కడ యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. సో, అయితే అక్కడ ఈ చాలా పెద్ద అండర్‌గ్రౌండ్ కేవ్ ఉంది. దాన్ని పోస్తోయినా కేవ్ అంటారు. అది అక్కడున్న మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్‌లో ఒకటి. ఇదిగోండి గూగుల్ మ్యాప్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్లొవేనియా మీద జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అదిగోండి ల్యుబ్లియానా వాళ్ళ క్యాపిటల్. సో, సౌత్ వెస్ట్‌లో మనం చూస్తే యాక్చువల్‌గా ప్రద్యామ అన్న పేరుతో ఒక చిన్న టౌన్ ఉంది. సో, అక్కడ ఈ క్యాజిల్‌లో ఇదే పాటలో ఇంకో సీక్వెన్స్ షూట్ చేశారు. దాని వీడియో ఆల్రెడీ మా ఛానల్‌లో ఉంది. అయితే ప్రస్తుతానికి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ పోస్తోయినా టౌన్. దాని మీదే జూమ్ చేస్తాను. ఇదిగోండి. ఈ కొద్దిగా పైకి ఇక్కడ ఫుట్బాల్ ఫీల్డ్ ఒకటుంది. సో, దాని పక్కనే ఇదిగోండి ఇది ఆ కేవ్స్‌కి ఎంట్రన్స్ ఏరియా. కేవ్ యాక్చువల్ చాలా పెద్దది. బట్ ఇది దానికి ఎంట్రన్స్ ఏరియా ఈ లొకేషన్‌లో ఉంది. ఓకే. సో, ఇక్కడిప్పుడు మీరు చూస్తున్న శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో, ఇది ఆబ్వియస్‌గా పోస్తోయినా కేవ్ ఎంట్రన్స్ ఏరియా. దాన్నే ఇక్కడ రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. అయితే ఒక్కసారి విజిటర్స్ ఈ ఎంట్రన్స్ ఏరియా నుంచి లోపలికి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా మొత్తం అండర్‌గ్రౌండ్ స్ట్రక్చర్ లోపలికి ఎంటర్ అయిపోతారు. అది చాలా పెద్దది. చాలా వాస్ట్ అండర్‌గ్రౌండ్ కేవ్. అదంతా ఆబ్వియస్‌గా ఇక్కడ శాటిలైట్ వ్యూలో రిప్రజెంట్ చేయడం కుదరదు. అండ్ ఇంకోటి ఆబ్వియస్‌గా ఇది ఈ షూటింగ్ లొకేషన్ మొత్తం అండర్‌గ్రౌండ్ కాబట్టి ఈ సీక్వెన్స్‌కి మేము జనరల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అప్పుడు వాడే కొన్ని కన్వెన్షన్స్ ఇంకిక్కడ వర్తించవు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న ఈ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో, ఇది ఈ పోస్తోయినా నుంచి కొద్దిగా డిస్టెన్స్‌లోనే ప్రద్యామ అని చిన్న విలేజ్ ఉంది. అక్కడ ఈ క్యాజిల్ ఫేమస్. సో, ఈ సీక్వెన్స్ వీడియో ఆల్రెడీ మా ఛానల్‌లో ఉంది. మీకు నచ్చిన పక్షంలో మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. అయితే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో, ఇక్కడ ఈ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో మీరు చూస్తే క్యాజిల్‌ని రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాము. అలానే పింక్ కలర్ హైలైట్‌తో ఈ ర్యాంప్ ఎక్కడైతే ఈ యాక్టర్స్ డాన్స్ స్టెప్స్ వేస్తున్నారో దాన్ని మార్క్ చేశాము. పక్కన ఇంకో స్టెయిర్‌కేస్ ఉంది. దాని రైలింగ్‌ని యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాము. దీనికి అనుకూలంగా శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి. సేమ్ అదే లొకేషన్ రైట్. సో, ఇక్కడ క్యాజిల్ రెడ్ కలర్ హైలైట్‌లో కనిపిస్తుంది. తర్వాత పింక్ కలర్ హైలైట్‌తో అదే ర్యాంప్ ఎక్కడైతే యాక్టర్స్ డాన్స్ స్టెప్స్ వేస్తున్నారో ఆ ర్యాంప్‌ని మార్క్ చేసాము. దానిలో మీరు గమనిస్తే ఒక ఆరెంజ్ కలర్ ఎల్ షేప్డ్ లైన్ కూడా వచ్చింది. అది అప్రాక్సిమేట్‌గా యాక్టర్స్ డాన్స్ స్టెప్స్ వేస్తున్న పొజిషన్. అలానే పక్కన గ్రీన్ కలర్ యారో వచ్చింది. సో, ఆ గ్రీన్ కలర్ యారో ఏంటి? కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. తర్వాత అవతల పక్క యెల్లో కలర్ హైలైట్‌లో ఇంకో ర్యాంప్, అదే ఇందాక మనం సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో చూసాం కదా! దాన్ని కూడా మార్చేసాం. సో, టిపికల్‌గా మేము ఈ కన్వెన్షన్ ఫాలో అవుతాం. అంటే సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో ఇదిగోండి ఈ ఎలిమెంట్స్ ఇక్కడున్నాయి. శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో ఇదిగోండి ఈ ఎలిమెంట్స్ ఇక్కడున్నాయి. తర్వాత స్ట్రీట్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో కూడా అవే ఎలిమెంట్స్‌ని మ్యాచ్ చేసి చూపిస్తాం. అన్‌ఫార్చునేట్‌లీ ఇది అండర్‌గ్రౌండ్ లొకేషన్ కాబట్టి ఇదంతా వర్తించదు. అంటే ఎస్పెషల్లీ శాటిలైట్ వ్యూ వర్సెస్ సాంగ్ వ్యూ గానీ, స్ట్రీట్ వ్యూ గానీ కుదరదు. కాబట్టి మిగిలినవి 2 సాంగ్ వ్యూ అండ్ స్ట్రీట్ వ్యూ. వీటిల్ని మాత్రం మ్యాచ్ చేద్దాం. పదండి. ఓకే. సో, ఇప్పుడు మన ఈ క్లిప్‌కి సంబంధించిన మొదటి సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి. తర్వాత రెండో సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి. సో, ఇక్కడ మీరు ఈ 2 సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్స్‌లో 2 విషయాలు అబ్జర్వ్ చేయాల్సింది. ఒకటి ఈ కేవ్ లోపల న్యాచురల్ లైట్
లేదు. ఆల్మోస్ట్ లేదు. కాబట్టి ఆర్టిఫిషియల్ లైటింగ్ అరేంజ్‌మెంట్స్ చేశారు మొత్తానికి. అవే ఇక్కడ మీకు కనిపిస్తున్న లైట్స్. తర్వాత రెండోది ఈ ఒక్క కేవ్ మాత్రం అంటే స్లొవేనియాలో చాలా అండర్‌గ్రౌండ్ కేవ్స్ ఉన్నాయి. పోతే ఈ ఒక్క కేవ్‌లో మాత్రం ఈ యూనిక్ ఫెసిలిటీ ఉంది. అదేంటి అంటే ఈ విజిటర్స్ అందరికీ ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. సో, ఎంట్రన్స్ దగ్గర ఒక పాయింట్‌లో అది స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్. ఆ తర్వాత ఎంతో డిస్టెన్స్ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఫర్దర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే ట్రైన్ మళ్ళీ పికప్ చేసుకుంటుంది. సో, ఈ ట్రైన్‌కి ఒక చిన్న ఇంజిన్ ఒకటుంది. తర్వాత క్లోజ్డ్ కోచెస్ కాకుండా సింపుల్ వ్యాగన్స్ తీసుకున్నారు. అంటే వాటిల్ని ఫ్లాట్ బెడ్ వ్యాగన్స్ అంటారు. ఎనీవే ఇది మనం తర్వాత మన స్ట్రీట్ వ్యూలో చూద్దాంలెండి. అయితే వాటిల మీద బెంచెస్‌ని వెల్డింగ్ చేసి పెట్టేశారు. ప్రతి బెంచ్‌లో ఇద్దరు మనుషులు కూర్చోవచ్చు. సింపుల్ డిజైన్. సో, ఆ చిన్న ట్రైన్‌నే ఇక్కడ ఈ మీరు చూస్తున్నట్టు స్క్రీన్ షాట్‌లో రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. సో, ఇలాంటి ఒక చిన్న ట్రైన్ హైదరాబాద్ జూలో తిరుగుతుంటుంది. సో, ఇదిగోండి ఇక్కడ మీరు ఈ ఇమేజ్‌లో చూస్తున్నట్టు. సో, ఎనీవే మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇదంతా మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో, ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేసి ఐకాన్‌ని డ్రాప్ చేస్తున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ బ్లూ లైన్స్ ఏవి లేవు. ఓన్లీ ఫిక్స్డ్ వ్యూ పాయింట్సే ఉన్నాయి. కాబట్టి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ నుంచి ఈ ఏరియాని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అదిగోండి అది కేవ్ ఎంట్రన్స్. ఈ జనాలు ఇక్కడ లైన్‌లో నించున్నారు మొత్తానికి. తర్వాత సో, ఇది ఎంట్రన్స్. సో, ఇంకో వ్యూ పాయింట్‌కి వెళ్దాం. సో, ఇది మోస్ట్‌లీ అంటే కేవ్ లోపల దూరిన తర్వాత ఇదిగోండి సమ్ సెంట్రల్ ఓపెన్ ఏరియా లాగా ఉంది. తర్వాత ఇక్కడ సువెనీర్ షాప్, లైబ్రరీ ఆ టైప్ గిఫ్ట్ షాప్ ఆ టైప్‌లో ఏమన్నా పోస్ట్ కార్డ్స్ పంపిస్తారు కొంతమంది. ఆ టైప్‌లో అక్కడ చిన్న షాప్ సెటప్. తర్వాత ఇంకో వ్యూ పాయింట్ ఇదిగోండి. ఇలా వాక్‌వేస్ ఉన్నాయి. అది చూసారా? ఇదంతా అంటే రివర్ ఎప్పుడో దీని నుంచి ప్రవహించి అదంతా ఇలా అయిందంట. సో, ఎనీవే ఇదిగోండి ఇది అన్ని వింత వింత స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో, ఇదంతా ఆబ్వియస్‌గా మొత్తం రోజంతా గడిపి టూరిస్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక లాస్ట్ వ్యూ పాయింట్. ఇది కొంచెం కష్టపడి వెతికి పట్టాను. ఇదిగోండి యాక్చువల్ ట్రైన్‌లో ఎవరో మహానుభావుడో, మహానుభావురాలో మొత్తానికి ఈ 360 డిగ్రీ వ్యూ షాట్ ట్రైన్ నుంచి తీశారు డైరెక్ట్‌గా. ఓకే. సో, మన అన్నోన్ గన్‌మెన్ పాకిస్తాన్‌లో ఆపరేట్ చేస్తూ కష్టపడి మన కోసం ఎలాగైతే రిజల్ట్స్ తీసుకొచ్చి ఇస్తున్నారో, వాళ్ళకి ఎలాగైతే మనం థాంక్స్ చెప్పాలో, అలానే ఇక్కడ ఇదిగోండి అన్నోన్ టూరిస్ట్ స్లొవేనియాలో పోస్టోయినా కేవ్‌లో ఆ ట్రైన్‌లో కూర్చొని మన గురించి 360 డిగ్రీ వ్యూ ఆ ఫోటో తీసినందుకు వాళ్ళకి మనం థాంక్స్ చెప్పాలి. ఓకే. సో, ఇప్పుడే మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొచ్చాము. సో, మీరు మా ఛానల్‌లో వేరే వీడియోస్ చూసుంటే బహుశా మీకు ఆబ్వియస్‌గా ఇక్కడ నెక్స్ట్ ఏం రాబోతుందనేది తెలుసు. జనరల్‌గా మనం చేసేదేంటంటే స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొస్తాము. స్ట్రీట్ వ్యూలో స్క్రీన్ షాట్స్ తీసి అక్కడ మన మ్యాచ్ చేయాల్సిన ఎలిమెంట్స్‌ని మార్క్ చేస్తాము. తర్వాత సాంగ్ వ్యూలో ఆల్రెడీ మనం ఎలిమెంట్స్‌ని మార్క్ చేసాము. సో, ఆ ఎలిమెంట్స్‌ని మనం మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తాము. రైట్? ఇక్కడ ఆబ్వియస్‌గా లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. ఇందాక మనం చూసినట్టు స్ట్రీట్ వ్యూలో బ్లూ కలర్ లైన్స్ అంటే మనం ఎక్కడన్నా నావిగేట్ చేయడానికి లేవు. ఫిక్స్డ్ వ్యూ పాయింట్సే ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ నుంచి మనకి ఎంత కనిపిస్తే అంతే కుదిరింది. కాబట్టి మ్యాచ్ చేయడం కుదరదు. అందుకని నేనేం చేశాను, ఫోటోస్ ఉంటాయి గదా! బెస్ట్ పాసిబుల్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిల నుంచి కొన్ని బయటికి తీశాను. సో, ఇక్కడ ఆబ్వియస్‌గా మనకి స్ట్రాంగెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అది ఆ ట్రైన్. తర్వాత ఈ లైటింగ్ ఏదైతే ఉందో అది. ఓకే. సో, ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నట్టు మొదటి ఈ ఫోటోలో మన ట్రైన్ అది రెడ్ కలర్ హైలైట్‌తో నేను మార్క్ చేశాను. ఆ ఇంజిన్ గానీ, ఫ్లాట్ బెడ్ వ్యాగన్స్ కానీ, ఆ సీటింగ్ అరేంజ్‌మెంట్, ఆ బెంచెస్ కానీ అదే ఫ్లాట్ బెడ్ వ్యాగన్స్ మీద. తర్వాత ఈ లైటింగ్ కానీ. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇది కొంచెం డార్క్‌గా ఉంది. నెక్స్ట్ ఫోటోలో ఇదిగోండి బెటర్ లైటింగ్ కండిషన్స్, సేమ్ ట్రైన్. అంటే ఆఫ్‌కోర్స్ ఇంజిన్ వేరు. మల్టిపుల్ ఇంజిన్స్ ఉంటాయి ఆబ్వియస్‌గా మల్టిపుల్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి. రైట్? సో, రెడ్ కలర్ హైలైట్‌లో వచ్చింది. లైటింగ్ చూడండి. ఆ కేవ్ లోపలున్న ఆ న్యాచురల్ ఫార్మేషన్స్ అదంతా. ఓకే. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక ర్యాండమ్ వాక్‌వే ఒకటి చూపిచ్చాను. మనం ఇదంతా చూసాం గదా! ఫస్ట్ మన స్ట్రీట్ వ్యూలో. రైట్? ర్యాండమ్ వాక్‌వే ఇంట్రికేట్ డిజైన్స్ ఆ ఫార్మేషన్స్ అవన్నీ మీరక్కడ చూడొచ్చు. లైటింగ్ అంతా. రైట్? సో, దీనికి అనుకూలంగా మొదటి సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఇప్పుడే అంటే 'రామ్ చరణ్' గారికి వెనకాల మన ఆ ట్రైన్ అప్పుడే బయటికొస్తుంది. సో, అక్కడ మనకి ఇంజిన్ కనిపిస్తుంది చూడండి. సో, అదే రెడ్ కలర్ హైలైట్‌లో మార్క్ చేశాను.
సో రెండో సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. సో ఆబ్వియస్‌గా ఇప్పుడు ఈ పాయింట్‌లో ట్రైనింగ్ కొంచెం బయటకొచ్చేసింది. సో కొన్ని వ్యాగన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఆబ్వియస్‌గా అదే ట్రైన్ మొత్తానికి అదే రెడ్ కలర్‌లో మనకి హైలైట్‌లో మార్చేశాను. సో ఓవరాల్‌గా మనకి ఈ కేవ్ లైటింగ్ గానీ, ఆ ట్రైన్ గానీ, స్ట్రీట్ వ్యూ వర్సెస్ సాంగ్ వ్యూ 100% మ్యాచ్. ఓకే. సో ఎక్కడో స్లోవేనియాలో ఒక చిన్న టౌన్‌లో ఈ అండర్‌గ్రౌండ్ కేవ్‌లో ఈ పాటలో ఒక సీక్వెన్స్ షూట్ చేశారు కాబట్టి ఈ వీడియోలో మనం అదంతా డిస్కస్ చేసాము. అయితే మీకు ఇలాంటి అండర్‌గ్రౌండ్ కేవ్స్ విజిట్ చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉందంటే మీరెక్కడో వేరే దేశాలకు వెళ్ళే అవసరమే లేదు. ఇండియాలోనే బొచ్చడు వందల్లో, వేలల్లో కేవ్స్ ఉన్నాయి. ఇదిగోండి నేను ఆ అన్ని కేవ్స్ నుంచి రెండే 2 ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను. ఎగ్జాంపుల్‌కి ఇదిగోండి. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లోనే బేలుం గుహలు. ఈ స్క్రీన్ షాట్స్ చూడండి. అదేలాగా మంచి లైటింగ్, వాక్‌వేస్ నీట్‌గా చాలా పద్ధతి ప్రకారంగా మీకు అరేంజ్‌మెంట్స్ దొరికిపోతాయి. సో ఇదిగోండి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్, తర్వాత ఇగోండి రెండో స్క్రీన్ షాట్ అబ్జర్వ్ చేస్తున్నారా? లైటింగ్ ఎఫెక్ట్స్ అంతా చూస్తున్నారు కదా! సేమ్ అక్కడ మనం స్లోవేనియా పోస్తోయినా కేవ్‌లో చూసినట్టే ఉన్నాయి. తర్వాత ఇదిగోండి రైట్. ఇది కాకుండా యాక్చువల్‌గా ఇండియాలో ఏమంటారు కేవ్ క్యాపిటల్ అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ అండర్‌గ్రౌండ్ కేవ్స్ మేఘాలయలో ఉన్నాయి నార్త్ ఈస్ట్‌లో. ఓకే. సో దానిలో నుంచి ఒకటే ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. సో ఇక్కడ ఈ క్రెమ్ అన్న పదం ఏదైతే ఉందో అది కేవ్. అక్కడ లోకల్ లాంగ్వేజ్‌లో అది కేవ్ అది. సో ఈ కేవ్ పేరు లియాత్‌ప్రా. సో దాని ఒక స్క్రీన్ షాట్ ఇదిగోండి. అసలు ఆ న్యాచురల్ ఫార్మేషన్స్ చూడండి ఆ కేవ్స్ లోపల. మ్యాగ్నిఫిసెంట్. ఓకే. సో ఇదిగోండి ఇదొక స్క్రీన్ షాట్. తర్వాత ఇది రెండో స్క్రీన్ షాట్. ఇదిగోండి ఇంకో స్క్రీన్ షాట్. సో ఈ లొకేషన్స్‌ని విజిట్ చేయడానికి మీకు ఓఎస్ఎంట్ స్కిల్స్ అవసరం లేదు. జియో లొకేషన్ స్కిల్స్ అవసరం లేదు. నార్మల్ ట్రావెలింగ్ స్కిల్స్ ఉంటే చాలు. సో ప్లాన్ చేయండి, విజిట్ చేయండి. మన టూరిజంని ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఓకే. సో మా ఛానల్‌లో ఏవైతే పాటలున్నాయో వీటిల్లో లొకేషన్స్ మరి మేము వెతికి పట్టి మీకు ఇలా చూపిస్తున్నాం గదా! సో అయితే మేము వాడే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్‌గా ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్నిక్స్. సో వాటిల్ని జియో లొకేషన్ అంటారు. తర్వాత ఓఎస్ఇంట్ అంటారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. సో ఈ టెక్నిక్స్‌ని మేము కంబైన్ చేసి మొత్తానికి మీకు ఈ లొకేషన్స్‌ని వెతికి పట్టి మేము తీసుకొచ్చి చూపిస్తాము. అయితే వీటికి యాక్చువల్‌గా సీరియస్ అప్లికేషన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ డిఫెన్స్‌లో, ఇంటెలిజెన్స్‌లో, సెక్యూరిటీలో. సో దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ జరిగిన ఆప్ సింధూర్. ముందు మీరు ఈ చిన్న క్లిప్ ఒకటి చూడండి. దాంతో మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరిప్పుడు చూసిన క్లిప్ ఏదైతే ఉందో ఇది ఎవరో తెలియని పాకిస్తానీ వ్యక్తి ఫోన్ నుంచి షూట్ చేసిన వీడియో. అంటే తనతో పాటు చిన్న పిల్లోడు కూడా ఏమైనా ఉన్నాడేమో. ఆ బాంబు పేలడంతో ఇద్దరు భయపడి పారిపోయారు మొత్తానికి. అయితే ఇక్కడ మీరు చూసింది ఏదైతే ఉందో ఇది ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లో కిరాణా హిల్స్ అని ఒక లొకేషన్ ఉంది. దాని మీద బ్రహ్మోస్ స్ట్రైక్ చేసిన వీడియో. అయితే ఈ వీడియోలో కనిపించే లొకేషన్ కిరాణా హిల్స్ అనే ఎలా మనకి తెలుసు? అక్కడొచ్చి పడిన అది బ్రహ్మోస్ స్ట్రైక్ అని అక్కడే వచ్చి పడిందని ప్రూఫ్ ఏముంది? అని చెప్పి ఈ ప్రశ్న అడిగే ఒక బ్యాచ్ మన దగ్గర తిరుగుతూ ఉంటుంది కదా! సో వాళ్ళకి సమాధానం చెప్పడానికే ఓఎస్ ఇంటూ సపోర్ట్ తీసుకున్నారు. ఓకే. సో ఇక్కడిప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఒక ఎక్స్ అకౌంట్ అదే ట్విట్టర్ రైట్. సో అక్కడ బ్లూ కలర్ హైలైట్‌లో పేరు కనిపించిందా? డేమియన్ సైమన్. సో ఈయన యూకేలో ఉన్న ఒక ఓఎస్ ఇంట్ అండ్ శాటిలైట్ ఇమేజ్ అనాలిసిస్ చేసే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్. సో ఇందాక ఆ మిసైల్ స్ట్రైక్ ఏదైతే మొబైల్ ఫోన్ ఫుటేజ్ మీరు చూసారో, సో దాని నుంచి ఎగ్జాక్ట్ ఆ ఎక్స్‌ప్లోజన్ మూమెంట్‌లో ఆ స్క్రీన్ షాట్ బయటికి తీసి అదిగోండి ఇక్కడ యెల్లో కలర్ హైలైట్‌లో అదే ఇక్కడ నేను మార్క్ చేశాను. రైట్. సో ఆ ఫుటేజ్ నుంచి వెనకాల కొండలు గానీ, ఆ పొగ వచ్చే పాయింట్ గానీ, తర్వాత ఈ ముందున్న పొలాలు గానీ, ఇవన్నిటిని గూగుల్ మ్యాప్స్‌లో పర్ఫెక్ట్‌గా పిన్ పాయింట్ అక్యురసీతో పాటు పాకిస్తాన్‌లో కిరాణా హిల్స్ దగ్గర ఆయన పిన్ పాయింట్ చేసి మ్యాప్‌లో మార్క్ చేశాడు. అదే ఇదిగోండి రెడ్ కలర్ హైలైట్‌లో నేను మార్క్ చేసి పెట్టా. అదే కాకుండా ఈ సర్గోదా అని ఎయిర్ బేస్ ఉంటుంది. సో దాని మీద రన్‌వే మీద బాంబేసి మొత్తంగా అక్కడ క్రేటర్ క్రియేట్ అయింది చూడండి. సో దాని డ్యామేజ్ ఎంత, అది ఎంత లోతుగా వెళ్ళింది అన్నది కూడా మొత్తం శాటిలైట్ ఇమేజెస్ నుంచే అనలైజ్ చేసి ఆయన చెప్పేశారు.
సో, ఇదే రేంజ్‌లో కాకపోయినా ఇలాంటి స్కిల్ సెట్సే మా దగ్గర గూడా ఉన్నాయి. పోతే మా ఆఫీషియల్ పని గురించి నేనిక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. అయితే మేము ఎలాగో మూవీ ఫ్యాన్సే. సో, ఈ ఓఎస్ఎంట్ అండ్ జియో లొకేషన్ స్కిల్ సెట్ మా దగ్గరుంది. సరే అదేదో క్యాజువల్‌గా మన మూవీ పాటలు, షూటింగ్ లొకేషన్స్ రివర్స్ ఇంజినీర్ చేయడానికి ఎందుకు ఉపయోగించకూడదు? బహుశా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళేమన్నా ఈ కాన్సెప్ట్ చూసి మొత్తానికి అంటే ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయని చెప్పి వాళ్ళు ఆ తెలుసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళలో ఆ క్యూరియాసిటీ ఉందేమో, వాళ్ళకి మనం ఈ వీడియోస్ ఏమన్నా చూపిస్తే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారేమో అన్న ఆ ప్రయత్నమే ఈ మా ఛానల్‌లో మీరు చూస్తున్న ఈ వీడియోస్ అన్నీ. ఓకే. సో, ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌కి మొదటిసారి వస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. అయితే 'నాయక్' మూవీలో 'ఒక చూపుకే పడిపోయా' అన్న ఈ పాట నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు 5 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. సో, కొన్ని లొకేషన్స్‌వి అనాలిసిస్ వీడియోస్ ఆల్రెడీ మా ఛానల్‌లో ఉన్నాయి. సో, మిగతావి ఏవైతే ఉన్నాయో అవి త్వరలో మేము మా ఛానల్‌లో పబ్లిష్ చేస్తాము. అయితే ఇన్ ద మీన్ టైమ్ మా ఛానల్‌లో వేరే తెలుగు పాటలవి ఈ రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ వీడియోస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. అది కాకుండా ఒక హిందీ మూవీది కూడా ఒక పాట మేము రివర్స్ ఇంజినీరింగ్ చేసిన అనాలిసిస్ వీడియో ఉంది. సో, మీకు నచ్చిన పక్షంలో, ఇంట్రెస్ట్ ఉన్న పక్షంలో అవి కూడా మీరు చూడొచ్చు. సో, మాలాంటి ఒక మూవీ ఫ్యానే ఈ పాట అసలు ఎక్కడ షూట్ చేశారో ఆ లొకేషన్స్ చెప్పగలరా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో, ఇలానే మీకు కూడా ఇష్టం ఉన్న పాటలు ఏవైతే ఉంటాయో వాటిలి షూటింగ్ లొకేషన్స్ తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ ఉందంటే ఖచ్చితంగా మీరు కమెంట్స్‌లో వాటిలి గురించి రిక్వెస్ట్ పెట్టండి. కుదిరినంత త్వరగా మేము వాటిల్ని టేకప్ చేస్తాము. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషలో ఉన్న మూవీ అయినా సరే, దానిలో ఏ పాట అయినా సరే రివర్స్ ఇంజినీరింగ్ చేయడం కుదురుతుంది అంటే మేము ఖచ్చితంగా ఆ లొకేషన్స్‌ని వెతికి పట్టి మీకు ఇలానే షార్ట్ డ్యూరేషన్ వీడియోస్‌లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాము. సో, ఈ సాంగ్ షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్, ఆ తర్వాత మా ఛానల్ గమ్యం ఇదే. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.